ఇరాన్తో ఉంటే డాలర్తో సంబంధాలు తెంచుకున్నట్లే. చమురు ఆదాయం, షిప్పింగ్, గోల్డ్, టెక్నాలజీ, ఏవియేషన్, డిజిటల్ ఆస్తులపై కొత్త ఆంక్షలతో ఉచ్చు బిగుసుకుంటోంది. గ్రే ఏరియాలో దాక్కొని టెహరాన్కు సాయం చేస్తే గనక అంతే అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇరాన్కు సాయం చేసే బ్యాంకులకు కూడా ముప్పే. విదేశీ నేతలతో స్వయంగా మాట్లాడుతున్నారు ట్రంప్. ఇరాన్తో నిర్దిష్ట ఆర్థిక సంబంధాల్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్ను ప్రపంచ పటం నుంచి కట్ చేయడమే అమెరికా లేటెస్ట్ మిషన్ గా కనిపిస్తోంది. అమెరికా అల్టిమేటంతో ఇరాన్తో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలున్న దేశాలన్నీ ఇప్పుడు ఆలోచనలో పడ్డాయి. 20% ఆయిల్ సరఫరా ఇరాన్ నుంచే వస్తోంది. ఇప్పుడు ఆ దేశాలన్నీ ట్రంప్ వార్నింగ్స్ తో వెనకడుగు వేస్తాయా అన్న చర్చ మొదలైంది. ఇరాన్కు అతిపెద్ద ఆయిల్ కొనుగోలుదారు చైనా. ఇరాన్ చమురు కొనుగోలు కొనసాగితే చైనా కంపెనీలు, బ్యాంకులపై సెకండరీ శాంక్షన్స్ ముప్పు పొంచి ఉంది. సో చైనా బ్యాంకులపై అమెరికా నజర్ వేసింది. బీజింగ్ కు ట్రంప్ ఇది డైరెక్ట్ వార్నింగ్ గా చెప్పుకోవచ్చు. టర్కీకి కూడా అమెరికా ఆంక్షల సెగ తగిలింది. యుఏఈ ఇప్పటికే ఇరాన్తో ట్రేడ్ తగ్గించేసింది. యుఏఈ ఇరాన్తో ట్రేడ్, కమర్షియల్ ఎక్స్చేంజ్లు, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్తో లింకులున్న యుఏఈ కంపెనీలపై ఇప్పటికే వేటు పడింది. ఇరాన్ ఆయిల్ నెట్వర్క్ తో సంబంధం ఉన్న సంస్థలు, బ్రోకర్లు, షాడో ఫ్లీట్లపై అమెరికా కొత్త ఆంక్షలు విధించింది. భారత్ కు కూడా ఆయిల్ డీల్ విషయంలో తీవ్ర ఒత్తిడి వస్తోంది. సింగపూర్, హాంకాంగ్ దాకా ఇరాన్ ఆంక్షల ఉచ్చులో చిక్కుకున్నాయి. అయితే ఈ వ్యూహంలో అమెరికాకు కూడా పెద్ద సవాలుంది. ఇరాన్కు చైనా అతిపెద్ద ఆయిల్ కొనుగోలుదారు కాగా టర్కీ, యుఏఈ కూడా కీలక వాణిజ్య భాగస్వాములు. వీరిపై కఠినమైన సెకండరీ శాంక్షన్స్ విధిస్తే ఇరాన్ పై ఒత్తిడి పెరుగుతుంది. కానీ అమెరికా, చైనా సంబంధాలు, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు, అంతర్జాతీయ ఫినాన్షియల్ సిస్టమ్ పై కూడా ప్రభావం పడొచ్చు. అందుకే ప్రస్తుతం అమెరికా హెచ్చరికలతోనే వదిలిపెట్టే అవకాశం ఉంది.